సమాజంలో ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. విజయనగరం రాజులు లండన్ సందర్శించడం వలన అక్కడ ఉండే బిగ్ బెన్కు ప్రభావితులై అలాంటి బిగ్ బెన్ విజయనగరంలో ఉండాలని భావించి ఈ గంట స్తంభాన్ని నిర్మించారు. అందరికీ నమస్కారం. సంస్థానాలు మైసూరు సందర్శించి మైసూరు సంస్థాన దర్బార్లో వీణ తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేకత ఉంది. ఇది గమనించిన బొబ్బిలి రాజు సంస్థానంలో 8 వడ్రంగులను మైసూరు పంపించి వీణ తయారీలో మెరుగులను నేర్చుకోవాల్సిందిగా ప్రోత్సహించారు. ఇదే వీణ తయారీ నానుపడుతుంది. తంజావూరు ప్రజలు వీణను కొయ్యముతో కలెక్ట్ చేసేవారు. కానీ బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఒకే కొయ్యముతో వీణను తయారు చేయడంలో నైపుణ్యం సంపాదించారు. కలస సంపేక్షి చంద్రతో వీణను తయారు చేస్తారు. దేశంలో బొబ్బిలి వీణకు నిర్మించడం మరే ప్రాంతానికి లేదు. బొబ్బిలి సమీపాల వల్లపల్లి గ్రామానికి చెందిన వీణల తయారీ రాళ్ళను కొనసాగిస్తున్నారు. వారితో పాటు 40 కుటుంబాలు వీణను తయారు చేస్తున్నారు. 1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డు నిర్మించింది. సరసిద్ధ వీరన్న వీణల తయారీలోని ఉత్తమ కళాకారుడుగా నాటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి నుండి అవార్డులు అందుకున్నారు. 2000లో యుఎస్ఏ అధ్యక్షులు బిల్ క్లింటన్ వీణను చూసి మురిసిపోయి సర్వసిద్ధ వెంకటరమణను వైట్ హౌస్కు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర 3 హరికేల స్తంభాన్ని ఏర్పాటు చేశారు. స్తంభంపై జాతీయ చిహ్నం 4 సింహాలు ఉంటాయి. ఇవే ఆ 4 సింహాలు. వీటిపై 3 లాంతర్లు ఉంటాయి. ఇవే ఆ 3 లాంతర్లు. రాత్రి సమయంలో ప్రయాణికులకు రోడ్డు కనిపించే కింద ఉంచినారు. దీని నుండి వచ్చే వెలుతురులో ఈయనే హరికథ పితామహుడు ఆదిపట్న నారాయణ దాసు గారు ఈ స్తంభం వద్ద అనేక సార్లు ప్రదర్శనలు ఇచ్చారు. ఈయనే హరికథ పితామహుడు ఆదిపట్న నారాయణ దాసు. విజయనగర మహారాజు విజయరామరాజు గారు కాలాన్ని పిలుస్తారు. వెనుక 2వ ప్రధాన ద్వారం రాజుల సమాధిలో ప్రవేశ ద్వారంగా కోట లోపల 2 ముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి. హనుమాన్ దేవాలయం, 2వ కోట యొక్క సంరక్షణ దేవత అయిన కోట శక్తి పిలిచే లక్ష్మీ దేవాలయం. యుద్ధానికి వెళ్లే ముందు రాజులు ఈ లక్ష్మీ దేవాలయంలో పూజలు చేసేవారు. ఇంకా కోట లోపల స్మారక చిహ్నాలు మోతీ మహల్, లగనంద ప్యాలెస్, బోధికాయన, గోల్కొండ ప్యాలెస్ మరియు వెలుగుల గంట విజయ గోపురమైన గంట స్తంభం ఉంది. థ్యాంక్ యూ. Gracias.
దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాముని వనవాస రాముగా పిలుస్తారు. సీతారామ లక్ష్మణులు విగ్రహాలు తీర్థంలో పెట్టడం వలన రామతీర్థం అని పిలుస్తారు. పులి వేషానికి మరో ఎత్తు. ఇతర జాతులు మీరు అనవచ్చు. అందం తెచ్చేందుకు ఏర్పాటు చేసేవి. పైడితల్లి ఉత్సవాలు మాత్రం భిన్నం. సాధారణంగా ఏదైనా కోరిక తీరినప్పుడు లఘుద రూపంలోనూ వస్తువు రూపంలోనూ ఆనవాయితీ. పైడితల్లమ్మ పండుగలో దానికి భిన్నంగా భక్తులు పులివేషం వేసి వారి మొక్కులు చెల్లించుకుంటారు. అవే ఈ పులివేషాలు. మన విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవానికి ఈ పులివేషాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. అద్భుత కట్టడం. దీన్ని మార్చి 22, 2014 నిర్మించడం జరిగింది. ప్రధాన దేవత సీతారాముడు. దీన్ని ధనస్సు ఆకారంలో ఏర్పాటు చేశారు. మధ్యలో 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వాల్మీకి రామాయణంలో భాగాలను 72 ఘట్టాలుగా విభజించి 72 విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలాగే సామవేదం విద్యను అభ్యసించడానికి వేద పాఠశాలను 11 తరగతి గదులను 2 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. తెలుగువారి పోరాటానికి ప్రతీక పద్మనాభయుడు. దేశంలో తెల్లవాడిపై తిరుగుబాటు స్వాతంత్ర్య సంగ్రామం విజయనగర క్షత్రియ వీరోత్సవ ఘట్టం పద్మనాభయుడు. అనేక ఉద్యమాలకు పోరాటాలకు ఊపిరిగా ఉత్తేజంగా స్వాతంత్ర్య ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన యుద్ధం పద్మనాభయుడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎదిరించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మన రెండవ విజయనగరంలో చేసిన యుద్ధం పద్మనాభ యుద్ధం. ఇది జరిగి ఇప్పటికీ 226 సంవత్సరములు అవుతుంది. ఈ యుద్ధం 1794 జూలై 9న నేటి విశాఖపట్నం జిల్లాలో పద్మనాభంలో జరిగింది. మద్రాసు గవర్నర్ తరపున బ్రిటిష్ పెద్ద రాష్ట్రం మరియు రామరాజుకు మధ్య జరిగింది. ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన కప్పాన్ని కాస్త పెంచి అదనంగా చెల్లించాలని, సైన్యం సంఖ్య తగ్గించుకోవాలని మన విజయనగర పాలకులకు చిన్న విజయరామరాజు బ్రిటిష్ వారు డిమాండ్ చేశారు. బ్రిటిష్ వారు బకాయిలుగా డిమాండ్ చేసిన